గురూజీ 72 గంటల్లోనే ఫోన్లోని అద్భుతమైన జ్యోతిష్య పరిష్కారం చూపిస్తారు. నమ్మండి, నమ్మకపోండి, ఇది నిజం. శ్మశాన కాళి రుద్ర చౌడీదేవి ఆరాధకులు నంబర్ 1 వశీకరణ స్పెషలిస్ట్. గురూజీ మనిషి పుట్టుక నుండి చనిపోయే వరకు వచ్చే అన్ని క్లిష్టమైన సమస్యలకు పరిష్కారం ఇక్కడ లభిస్తుంది. విద్య, ఉద్యోగం, వ్యవహారం, స్త్రీ ప్రేమ, పెళ్లి, సంతానం, స్త్రీ పురుష వశీకరణం, భూవశం, భార్యాభర్తల కలహాలు, కోర్టు సమస్యలు, విడాకుల సమస్యలు, చేతబడి, అప్పుల బాధ, ఇంకా మీకు ఎలాంటి సమస్యలు ఉన్నా 72 గంటల్లోనే శాశ్వత పరిష్కారం చేయబడింది. శ్రీ మహాగణాధిపతయే నమః. శ్రీ మహాగణాధిపతయే నమః. శ్రీ మహాసరస్వత్యై నమః. శ్రీ గురుభ్యో నమః. శ్రీ లలితా మహాత్రిపుర సుందరీ పరాభట్టారికాయై నమః. మనం 2026 మే నెలలో ఉన్నటువంటి ద్వాదశ రాశుల యొక్క ఫలితాంశాలలో భాగంగా కుంభరాశి వారికి ఉన్నటువంటి రాశి ఫలాలు చెప్పుకుందాం. ముందుగా ఈ రాశి అధిపతి అయినటువంటి శని ద్వితీయ స్థానంలో, వేధస్థానంలో ఉన్నాడు. అంతేకాకుండా ఏలినాటి శని యొక్క ప్రభావం కూడా ఉంది. కాబట్టి వీళ్ళందరూ కూడా, ఈ కుంభరాశి వాళ్ళందరూ కూడా ఆరోగ్య విషయంలో ఖచ్చితమైనటువంటి జాగ్రత్తలు అవసరం. సమయానికి నిద్ర, ఆహారం తీసుకోవడం అత్యంత అవసరం. ఈ రాశి వారికి అనవసరమైనటువంటి మాట తీరు వల్ల ఇబ్బందులు ఉండేటటువంటి అవకాశం ఉంటుంది. కాబట్టి జాగ్రత్తగా మాట్లాడడం, అనవసరమైనటువంటి విషయాల్లో కలుగు చేసుకోవడం, అనవసరమైనటువంటి వాగ్వాదాలకు వెళ్ళడం చేయకూడదు. మిగతా విషయాలకు వస్తే, తృతీయంలో రవి సంచారం చాలా అద్భుతమైనటువంటి సంచారం. ఈ మే నెల 16వ తేదీ వరకు కూడా చాలా అనుకూలమైనటువంటి పరిస్థితులు. వివాహ ప్రయత్నం చేసే వాళ్ళకి అనుకూలమైనటువంటి పరిస్థితి. భాగస్వామ్యంలో ఏదైనా వృత్తి వ్యాపారాల, ఉద్యోగాలకు సంబంధించినటువంటి విషయాల్లో కూడా అనుకూలమైనటువంటి పరిస్థితి, లాభదాయకమైనటువంటి విషయం. కాబట్టి వీళ్ళందరూ కూడా కేవలం ఈ శనికి సంబంధించినటువంటి విషయాలలో, అంటే ప్రతి శనివారం ఆంజనేయ స్వామి దర్శనం చేసుకోవడం, ప్రతిరోజు కూడా హనుమాన్ చాలీసా పారాయణ చేయడం, ఇట్లాంటి విషయాలు చేయడం ద్వారా మంచి ఫలితాలు పొందేటటువంటి అవకాశం. అంతేకాకుండా ఆర్థికపరమైనటువంటి విషయాల్లో అనుకూలమైనటువంటి సమయంగా చెప్పుకోవచ్చు. ఎందుకు అంటే ద్వితీయ లాభాధిపతి అయినటువంటి బృహస్పతి పంచమ స్థానంలో బలంగా ఉన్నాడు. కాబట్టి ఎన్ని విషయాలలో కూడా ఇబ్బందులు వచ్చినప్పటికీ కూడా మంచి ఫలితాలు పొందడం ద్వారా, ఆర్థికమైనటువంటి విషయాల్లో అనుకూలమైనటువంటి స్థితి ఉండడం ద్వారా అన్ని ఇబ్బందుల నుంచి అధిగమించేటటువంటి అవకాశాలు వీరు ఉండేటటువంటి పరిస్థితి. అంతేకాకుండా వృత్తి, ఉద్యోగ, వ్యాపారాలకు సంబంధించినటువంటి విషయంలో కూడా 12వ తేదీ నుంచి అనుకూలమైనటువంటి స్థితి ఉంటుంది. 12వ తేదీ వరకు కూడా కాస్త అననుకూలమైనటువంటి పరిస్థితి. తృతీయ రాజ్యాధిపతి అయినటువంటి కుజుడు ద్వితీయ స్థానంలో, వేధస్థానంలో ఉన్నాడు. కాబట్టి వృత్తి, ఉద్యోగ, వ్యాపారాలకు సంబంధించిన విషయంలో ఏదైనా నిర్ణయాలు తీసుకోవాలి అని అనుకుంటే 12వ తేదీ తర్వాత నుంచి మంచి అవకాశాలు ఉండేటటువంటి పరిస్థితి ఉంటుంది. తద్వారా మంచి లాభదాయకమైనటువంటి పరిస్థితులు కూడా. అంతేకాకుండా ఈ వీళ్ళు ఏదైనా భూగృహ సంబంధమైనటువంటి విషయాల్లో అనుకూలమే. తరువాత వృత్తి వ్యాపారాలకు సంబంధించినటువంటి విషయంలో అనుకూలమే. ఉన్నత విద్యలు అంటే ప్రాథమిక విద్య దగ్గర నుంచి ఉన్నత విద్య వరకు కూడా అనుకూలమైనటువంటి ఫలితాలు పొందేటటువంటి అవకాశం. కాబట్టి అందరూ కూడా ఏదైనా ఇబ్బంది ఉంటే గనక కేవలం హనుమాన్ చాలీసా పారాయణ చేసుకోవడం, దుర్గా అమ్మవారికి సంబంధించినటువంటి స్తోత్ర పారాయణ చేయడం ద్వారా మంచి ఫలితాలు పొందేటటువంటి అవకాశం ఉంటుంది. కాబట్టి అందరూ కూడా ధార్మికమైనటువంటి మార్గంలో నడుస్తూ విశేషమైనటువంటి ఫలితాలు పొందుతూ సుఖంగా ఉండాలని ఆశీర్వదిస్తూ స్వస్తి. శ్రీ మహాగణాధిపతయే నమః. శ్రీ మహాసరస్వత్యై నమః. శ్రీ గురుభ్యో నమః. శ్రీ లలితా మహాత్రిపుర సుందరీ పరాభట్టారికాయై నమః. మనం 2026 మే నెలలో ఉన్నటువంటి ద్వాదశ రాశుల యొక్క ఫలితాంశాలలో భాగంగా మేషరాశికి ఉన్నటువంటి రాశి ఫలితాలు చెప్పుకుందాం. ముందుగా మేషరాశి
ఆ రాశి అధిపతి కాస్త అననుకూలమైనటువంటి స్థితిలో ఉన్నాడు కాబట్టి, రెండో విషయం, ఈ రాశి వారికి ఏలినాటి శని కూడా ప్రస్తుతం వర్తమానంలో ఉంది కాబట్టి ఆరోగ్య విషయంలో కాస్త జాగ్రత్తలు అవసరం. ఈ సమయానికి ఆహారం, నిద్ర విషయాలలో ఖచ్చితమైనటువంటి జాగ్రత్తలు తీసుకోవాల్సినటువంటి పరిస్థితి. ఇంకా ఈ రాశి అందే రవి కూడా ఉచ్చస్థితిలో ఉన్నాడు కాబట్టి ఉన్నటువంటి ఇబ్బందులు ఏమైనా ఉన్నప్పటికీ కూడా దాన్ని అధిగమించేటటువంటి శక్తి సామర్థ్యాలు కూడా ఉండేటటువంటి పరిస్థితి ఉంటుంది. అంతేకాకుండా మంచి ధర్మార్గంలో నడుస్తూ విశేషమైనటువంటి కీర్తి ప్రఖ్యాతులు, కీర్తి ప్రతిష్టలు ఇవన్నీ కూడా పొందేటటువంటి అవకాశం ఉంటుంది. చేపట్టే పనులలో విజయాన్ని కూడా సాధించేటటువంటి పరిస్థితి. ప్రధానంగా ఈ రాశి వారికి ఈ నెల మే నెల 16వ తేదీ నుంచి 3 గ్రహాలు మారుతూ ఉన్నాయి. ప్రధానంగా రవి ద్వితీయంలోకి మారుతూ ఉన్నాడు. రవి ద్వితీయం వేదస్థానం కాబట్టి కాస్త కుటుంబపరమైనటువంటి విషయాల్లో చికాకులు ఉండేటటువంటి పరిస్థితి ఉంటుంది. అంతేకాకుండా ఆర్జిత ధనం, మనం ఏదైతే సంపాదించుకొని పెట్టుకున్నటువంటి ధనం ఏదైతే ఉందో దానికి సంబంధించినటువంటి విషయాల్లో కాస్త జాగ్రత్తలు తీసుకోవాల్సిన అవసరం ఉంది. అనవసరమైన నిర్ణయాలు తీసుకుని ఉన్నటువంటి పరిస్థితిని ఇబ్బందుల పాలు చేసుకోకుండా ఉంటే చాలా మంచిది. ఈ రాశి వారికి భాగ్య వ్యయాధిపతి రవి, భాగ్య వ్యయాధిపతి గురుడు తృతీయ స్థానంలో ఉండడం వల్ల మంచి అవకాశం. ఏ రకంగా అంటే విదేశయానం సంబంధించినటువంటి, విదేశాలలో ఉండడానికి సంబంధించినటువంటి ప్రయత్నాలు కానీ, విదేశాలలో చదువుకోవడానికి చేసేటటువంటి ప్రయత్నాలు కానీ, విదేశాలలో ఉద్యోగ సంబంధమైనటువంటి విషయాలు కూడా అనుకూలమైనటువంటి పరిస్థితి కల్పించేటటువంటి కాలం మే నెల. కాబట్టి అందరూ కూడా చక్కగా సామర్థ్యంగా ముందుకు వెళ్ళేటటువంటి అవకాశం ఉంటుంది. అంతేకాకుండా ఈ రాశి వారికి ద్వితీయ సప్తమాధిపతి కాస్త అనుకూలమైనటువంటి పరిస్థితిలో ఉన్నాడు కాబట్టి వివాహ ప్రయత్నాలు చేసే వాళ్ళకి అనుకూలమైనటువంటి సమయం, వివాహ ప్రయత్నాలు సఫలమయ్యే అవకాశం ఉంటుంది. కాబట్టి వీళ్ళు అందరూ కూడా ఈ రాశి అంటే మేషరాశి వాళ్ళకి ఈ మే నెల మిశ్రమమైనటువంటి ఫలితాలు మనం చూస్తూ ఉండొచ్చు. కాబట్టి అందరూ కూడా ఏదైనా ఇబ్బందులు ఉన్నటువంటి పరిస్థితే ఎదురైతే గనక, అంటే ఏలినాటి శని ఒకటి ఉంది, లగ్నాధిపతి వ్యయంలో ఉండడం ఒకటి ఉంది, రవి ద్వితీయంలో ఉండేటటువంటి పరిస్థితి కూడా, ఇవన్నీ వేదస్థానాలు, ఏలినాటి శని ప్రభావాలు, అననుకూలమైనటువంటి స్థితులు. కాబట్టి ఇబ్బందులు ఏదైనా ఉంటే అధిగమించేటటువంటి ప్రయత్నం చెయ్యాలి అంటే ప్రతిరోజు కూడా హనుమాన్ చాలీసా పారాయణ, ఆదిత్య హృదయం, అవకాశం ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా సుబ్రహ్మణ్య అష్టకం మొదలైనటువంటి స్తోత్రాలు ప్రతి నిత్యం కూడా పెట్టుకోవడం వల్ల ఉన్నటువంటి ఇబ్బందుల నుంచి అధిగమించి అనుకూలమైనటువంటి స్థితికి వచ్చేటటువంటి పరిస్థితి అందరూ కూడా పొందేటటువంటి అవకాశం. కాబట్టి అందరూ కూడా ధర్మ మార్గంలో నడుస్తూ ధార్మికమైనటువంటి ఆలోచనలు చేస్తూ అనవసరమైనటువంటి ప్రయత్నాలు చేయకుండా ఇబ్బందులు పడకుండా సుఖంగా జీవించాలని ఆశీర్వదిస్తూ స్వస్తి.